హలో గాయస్, నేను మీ ఫిట్ సతీష్. ఈరోజు అయితే మనం ఒక వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయిన అనమాట. అదేంటంటే మా ఊర్లో బోనాలు అవుతాయి. మా ఊర్లో బోనాలు స్పెషల్ ఏంటంటే మా ఊర్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ డే 1 రోజు గుట్టెక్కి అక్కడ దేవుడు ఉంటుంది అనమాట. పూర్వకాలం నుంచి అదే జరుగుతుంది అనమాట. అది ఎట్లా జరిగిందో కూడా తెలియదు అంతగా. ఎవరో చూసిరని ఇట్లా సంథింగ్ అదే ఆచారం నడుస్తుంది అనమాట. అది ఏందో ఇప్పుడు నీకు ప్రతి ఇయర్ ఎట్లా జరుగుతుందో మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. పెద్ద గుడి అనమాట. ఇది ఒకటే ఉంటుంది మా ఊర్లో గుడి. పూర్వకాలంలో అప్పట్లో మా తాత వాళ్ళ డేస్లో ఉన్నప్పుడు బోనాలు అనేది ఈ గుట్ట ఎక్కేవాళ్ళంట. అది ఎట్లా ఎక్కేవారు కూడా తెలియదు. ఇది ఇప్పుడు రీసెంట్గా చేసిన మెట్లు, కానీ ఇంతకుముందు అది కూడా లేదు. ఇప్పుడు ఇదే గుట్ట మనం ఎక్కబోయేది. నేను ఎందుకు వచ్చానంటే అది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అది లాస్ట్ వరకు కూడా నేను ఎందుకు వచ్చినా తెలుస్తుంది. స్టార్టింగ్ ఎట్లా చేస్తారో, ఏం స్టార్ట్ చేస్తారో, పూజ ఎట్లా చేస్తారో అని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పోవాలి. అక్కడ వైట్ లైన్స్ ఉంటుంది, గమనించరా, అక్కడ దాకా వెళ్ళాలి. మనకు ప్రతి ఇయర్ ఇట్లానే కదా, బోనాల రోజు పక్కా వాన పడుతుంది. వాళ్ళైతే వచ్చేసారు. దేవుని అయితే ఎట్లా తీసుకొస్తారు, ఏం చేస్తారు, దేవుని మీద ఏం చేస్తారు, మేమేం చేయాలి, నేనేం చేయాలి అసలు అనేది అంత వీడియోలో చెప్తాను అన్నమాట. ఈ స్టెప్స్ కూడా రీసెంట్గా వేసినవి. లాస్ట్ ఇయర్ 2024లో అసలు లేకుండేది. ఇక ఇక్కడ నుండి మొత్తం రాళ్ళతోనే ఎక్కాలి మొత్తం. ఇక ఈ వైట్ మార్క్స్ ఉన్న దాంట్లోకి వెళ్ళి వేరే దాంట్లోకి వెళ్ళి అస్సలు పోరాదనమాట. మా బ్రదర్ అయితే చాలా కష్టపడుతుంది. వీళ్ళైతే ఈ చిన్న ఇంకా సగం కూడా ఎక్కలే, అప్పుడే అల్పూర్ వస్తుందంటారు వీళ్ళైతే. ఓవరికి సరిగా ఎక్కడికి వస్తలేదు, అంతా జారిపోతురు. ఇప్పుడు నేను చేసే పని ఏందో చూపిస్తాను. ఇవన్నీ ఇక్కడ వైట్ ఇట్లా దేవుని మొత్తం అంటే సున్నం వేయాలి. సున్నం అన్నది వీళ్ళేస్తారు. మనం ఏం చేయాలంటే రెడ్ లైన్స్, దీపం పెట్టి అంతా చేసి పోవాలి మనం ఇడికెళ్ళి. ఇది మా తాత నేర్పించిన పద్ధతి నాకు. మా తాతతో నేను 2 years బ్యాక్ వచ్చేది. మా తాత ఇవన్నీ నేర్పించాను. మేము వర్క్ చేస్తుంటే ఇవి పక్కన వచ్చి కూర్చుంటాయి. ఇది ఏడగరుస్తుందా అని భయం అవుతుంది పని ఏమో. కానీ ఇలా గుడికి అంతా ఇట్లా పెట్టి బొట్లు అన్నీ పెట్టి ఇట్లా దీపం పెట్టి చూడాలి మేము.
ఇక మన పని అయితే అయిపోయింది, ఇక మనకి కింది కూడా లేటు. ఇదే మన వర్క్. ఇట్లా నేను ప్రతి ఇయర్ వచ్చి చేస్తా. వీడికెళ్ళి మన ఊరు చూసుకుంటే వేరే ఉంది, అందనంత ఎత్తులో ఉన్నా. చిన్నప్పుడు ఇవి తిననీకైనా వచ్చేది మీదికి, గుట్ట మీదకి. ఏ పండ్లు అంటారా ఇవి? జానపండ్లు. జానపండ్లు గ్రీన్ ఉన్నాయి ఇవి, ఇంకా కాలేదు. ఇంకా కాలే ఇవి గ్రీన్. ఇది ప్రాసెస్. దేవుని ఇంత మీద మొత్తం ఒక ½ అన్ అవర్ పూజ చేసినాక కింది తీసుకుపోతారు. మళ్ళీ మనం కిందికి అయితే రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా. ఎంత 10 minutes వచ్చేస్తాం మనం. ఈ రెయిన్ పడడం వల్ల ఇంకా పెద్ద బాధ అవుతుంది, జారుతుంది మొత్తం ఏడ పడతాడు. అయిపోయింది గైస్, ఇది మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని మనం అయితే ఇక లాగ్ని అయితే ఎంజాయ్ అయిపోతున్నాం. ఓకే, మళ్ళీ సీ యూ. లాగ్ అయితే ఎలా వస్తుందో చూడాలి.